చారు వచ్చిన మీ అందరికీ సర్వలోకనాథుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ ఏకీభవించండి. ప్రేమ కనికరం కలిగిన మా పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు ఎన్నో సంగతులు మేము అందరం కూడా నేర్చుకున్నాం. మరికొన్ని సంగతులు మేము నేర్చుకుని చుండగా తండ్రి, మీ మాటల్లో ఉన్న సత్యాన్ని మేము గ్రహించి ఉన్నది ఉన్నట్టుగానే సత్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి. ఎట్టి పరిస్థితుల్లో కన్న తండ్రి మా నుంచి అవాస్తవాలు, అపార్థాలు, అసత్యాలు రానియకూడదు తండ్రి. అట్టి ధన్యతను, అట్టి స్థితిని మా అందరికీ దయచేయమని మీ ఆత్మ సహాయాన్ని మాకు ఎల్లవేళలా మరి కల్పించమని అర్థిస్తూ క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవులు రక్తాపరాధుల అనే పాఠం గురించి మనందరం కూడా ఆలోచిద్దాం. అందరూ జాగ్రత్తగా ఆలోచించండి. క్రైస్తవులు రక్తాపరాధుల బ్యాచిలర్ సెకండ్ ఇయర్ డిగ్రీలో పొందుపరచబడిన పాఠం ఇది. చాలా జాగ్రత్తగా ఈ పాఠాన్ని మీరు అందరూ కూడా విని జాగ్రత్తగా రాసుకోవాలి. తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరినీ పవిత్రులుగా చేయాలి, పరిశుద్ధులుగా చేయాలి. తన కుమారుని ద్వారా క్రైస్తవులుగా మార్చుకోవాలని చేసిన మహాసంకల్పమే యేసుక్రీస్తు వారి బలియాగం. చిందింపబడిన ఆయన ప్రోక్షణ రక్తాన్ని, ఆయన పరిశుద్ధ రక్తాన్ని తీసుకుని మనం అందరం కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. మనం చేసిన పాపాలన్నిటినీ కూడా ఈ బాప్తీసం అనే కార్యక్రమం ద్వారా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుకుని మరలా ఒక నూతనమైన జీవితానికి శ్రీకారం చుట్టుకునే గొప్ప భాగ్యాన్ని మనందరికీ తండ్రి కల్పించాడు. ఏ పరిశుద్ధ రక్తంతో మనందరం కూడా మన అపరాధాలని కడుక్కుని క్రైస్తవులుగా మారామో, అదే క్రైస్తవులు రక్తం వలన మరలా అపరాధులుగా మారతారా అనేది ప్రశ్న. అర్థమైందండి నేను చెప్పింది? ఏ పరిశుద్ధ రక్తం, ఏ యేసు రక్తంలో అయితే మనం అందరం కూడా మన పాపాలని కడుక్కుని పరిశుద్ధులుగా మనం అందరం మారామో, క్రైస్తవులుగా మారామో, అదే క్రైస్తవులు మరలా అదే క్రీస్తు రక్తం ద్వారా మనం అపరాధులుగా మారతామా అనేది పాఠం యొక్క సారాంశం. జాగ్రత్తగా వినాలి. అసలు రక్తాపరాధం అంటే ఏంటి? ఈ రక్తాపరాధం గురించి బైబిల్ ఏం చెప్పింది? ఈ రక్తాన్ని గురించిన అపరాధం గురించి బైబిల్లో చెప్పిన సంగతులు, లేకపోతే దేవుడు చెప్పిన సంగతులు అంటే కొన్ని సంగతులు మనం ఆలోచిస్తే అసలు రక్తాపరాధం అనే పదం మీద మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటూ వెళితే కొన్ని వాస్తవాలు మనకు అర్థమవుతాయి. రక్తాపరాధము అంటే రక్తమును గూర్చిన అపరాధము, తప్పు అని అర్థం. అంటే రక్తాన్ని బట్టి దేవుడు విచారణ చేస్తాడా? రక్తాన్ని బట్టి దేవుడు మనల్ని అపరాధులుగా తీరుస్తాడా అన్నప్పుడు చరిత్రలోకి వెళ్ళి ఒకసారి మనం ఆలోచిస్తే కొన్ని సందర్భాలను చూడండి. ఒకసారి ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి రెఫరెన్స్ జాగ్రత్తగా రాసుకోండి. ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనంలో ఏం చెబుతున్నాడండి అక్కడ? మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి నేను విచారణ చేస్తాను అన్నాడు. చూడండి, తర్వాత ఏమన్నాడు తల్లి? దాని గూర్చి ప్రతి జంతువుని, నరులను విచారణ చేస్తాను. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని నేను విచారణ చేస్తాను. ఈ మాట వినగానే మనకు సందర్భం గుర్తుకు రావాలి.
మీ రక్తాన్ని గురించి, అంటే మీరు చిందింప చేసిన ఏ రక్తం అయితే ఉందో ఆ రక్తాన్ని గురించి నేను విచారణ చేస్తాను. అది జంతువునైనా మనిషినైనా, చూడండి, జంతువునైనా మనిషినైనా నేను ఖచ్చితంగా దాన్ని విచారణలోకి తీసుకొస్తాను అన్నాడు ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ చిందింపబడిన రక్తం నిమిత్తము మీ సహోదరులు నేనేం చేస్తా అన్నాడు. ఏమన్నాడు? నేను విచారణ చేయదు అన్నప్పుడు మనకి ఏ సందర్భం గుర్తుకు రావాలి? హెబేలు కయ్యూలు సందర్భం మనకి వెంటనే గుర్తురావాలి. ఎందుకంటే తమ్ముణ్ణి చంపిన కయ్యిన్ని దేవుడు ఏం చేశాడు? విచారించాడు. కయ్యిన్ని చంపేసిన హెబేలును, ఏమంటే తన తమ్ముడిని చంపేసిన కయ్యిన్ని, క్షమించండి, తమ్ముడిని చంపేసిన అంటే హెబేలుని చంపేసిన కయ్యిన్ని దేవుడు విచారణలో భాగంగా అక్కడ సాక్షిగా ఏం తీసుకున్నాడు? రక్తాన్ని తీసుకున్నాడు. అంటే రక్తాన్ని బట్టి నేను విచారణలోకి తీసుకొస్తానన్న మాట అక్కడ ప్రయోగించాడు. జాగ్రత్తగా ఆలోచించండి. విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుంది చెప్పండి? నేరం జరిగినప్పుడే కదండి. నేరం జరిగినప్పుడు, ఆ నేరం మీద కంప్లైంట్ వెళ్ళినప్పుడు, ఆ నేరం మీద మొర వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు విచారిస్తాడు, విచారణలోకి తీసుకొస్తాడు. మామూలుగా ఆలోచించినా మనకు అర్థమవుతుంది. దీని మీద ఇప్పటికే చాలా రచ్చ జరుగుతుంది. మీరు జాగ్రత్తగా ఈ పాఠాన్ని వినండి. అలాగే దావీదు గారు కూడా ఏం మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ఆలోచిస్తే, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం ఏం చెప్తున్నాడు అక్కడ? ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు, రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు అన్నాడు చూడండి. మరలా ఎవరి రక్తాన్నైతే మీరు ఒలికించారో, ఎవరి రక్తాన్నైతే భూమి మీదకి చిందింప చేశారో, ఎవరికైతే మీరు అన్యాయం చేశారో, ఆ రక్తాపరాధమును గూర్చి నేను ఏం చేస్తా అన్నాడు? విచారణలోకి తీసుకుని వచ్చినప్పుడు, అంటే విచారణ చేసినప్పుడు బాధపరచబడు వారిని, ఎవరైతే బాధపరచబడ్డారో వారిని నేను జ్ఞాపకం చేసుకుంటాను, వారి మొరను దేవుడు ఎప్పటికీ మరిచిపోడు అన్నాడు చూడండి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కయ్యను హెబేలుని చంపేశాడు. హెబేలు దేవునికి మొరపెట్టాడు. హెబేలు రక్తం దేవునికి మొరపెట్టింది. హెబేలు రక్తం దేవునికి మొరపెట్టింది. ఇప్పుడు ఆ మొరని దేవుడు ఎప్పటికీ మర్చిపోడట. ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? విచారణలోకి తీసుకొస్తానంటు. ఎంత స్పష్టంగా బైబిల్ చెప్తుందో ఆలోచించండి ఒకసారి. అంటే ఎందుకు విచారణలోకి తీసుకొస్తా అన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంటుంది, దాని మీద ప్రతీకార చర్య ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్తున్నట్టు చూడండి. దేనినైనా నేను సహిస్తాను, కానీ మీరు ముందున్న సందర్భాలను బట్టి మీరు ఆలోచిస్తారు. దేనినైనా నేను సహిస్తాను, కానీ ఈ రక్తాపరాధాన్ని, అందులో నీతిమంతుల రక్తాపరాధాన్ని, అంటే నీతిమంతుల రక్తాన్ని మాత్రం చిందిస్తే నేను సహించనని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? రాజుల 2వ గ్రంథం. ఈ మాట కూడా చూడండి ఒకసారి. రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం ఏం చెప్తున్నారు అక్కడ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం అక్కడ ఏం చెప్తున్నాడమ్మా? అతడు నిలపరాదుల రక్తంతో, ఏమండి, ఎవరో ఆ కార్యక్రమం చేసింది ఎవరట పైన చెప్తాడు. మనుష్యనా చేసింది? పై మాటలు అంతే కదండి. మనుష్య చేసిన కార్యక్రమం గురించి చెబుతూ అతడు ఏం చేశాడట? నిరపరాధుల రక్తంతో యెరూషలేమంతా నిండిపోయిందట. రక్తంతో నిండిపోయిందట. యెరూషలేము పట్టణం అంతా నిరపరాధుల రక్తంతో నిండిపోయిందట. అకారణంగా ఏమండి చంపబడిన రక్తంతో ఆ ప్రదేశం అంతా నిండిపోయిందట. నిలపరాధుల రక్తంతో నిండిపోయిన యెరూషలేము పట్టణం అంతా కూడా ఏమని మొరపెడుతున్నాడు చూడండి అక్కడ. ఆ రక్తాన్ని బట్టి, చిందిపడిన రక్తాన్ని బట్టి క్షమించటం అనేది దేవునికి మనస్సు లేదట చూడండి. అంటే రక్తాపరాధాన్ని ఎంత తీవ్రంగా దేవుడు ఎంచాడో జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే నీతిమంతుల రక్తం ఒకవేళ భూమి మీదకు ఒలికిస్తే, భూమి మీద చిందింప చేస్తే, అకారణంగా ఒక వ్యక్తి నువ్వు రక్తాన్ని బయటికి తీసుకొస్తే ఆ రక్తాన్ని నేను విచారణ చేస్తాను, దానిని బట్టి నేను విచారణలోకి తీసుకొస్తాను, దాన్ని బట్టి నేను ఏం చేస్తాను? విచారణ ఎందుకు చేస్తారు చెప్పండి? విచారణ ఎందుకు చేస్తారు? శిక్షించటానికి చేస్తారు.
ఎక్కడ చూసినా ఏ సందర్భంలో చూసినా మనకు రక్తం మాట్లాడినట్టే కనపడదు. కానీ పాత నిబంధనలో మరి చనిపోయేటప్పుడు ఎవరైనా నన్ను విచారణలోకి తీసుకురా, లేకపోతే నాకు న్యాయం చేయని మొరపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతే కదండి. ఒక సందర్భాన్ని మనం ఎత్తుకుంటూ వెళ్ళాలి కదండి. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చూడండి సందర్భం, జకరియా గారి సందర్భం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 22వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. యెహోయాదా కుమారుడైన జకరియా ఏమని మొరపెడుతున్నాడు చూడండి. ఏమని దేవునికి మొరపెడుతున్నాడు జాగ్రత్తగా ఆలోచిస్తే, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 22వ వచనం, 24వ అధ్యాయం 22వ వచనం. ఈ ప్రకారము రాజైన యోవాషు జకరియా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారాన్ని సైతం మరిచిపోయిన వాడై అతని కుమారుని చంపించేసిన. కుమారుడు ఎవరు? జకరియా. నీతిమంతుడైన జకరియాని రాళ్లతో కొట్టి చంపేశారు నిండు సభలో, రాజాజ్ఞతో నిండు సభలో రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పుడు చనిపోతూ ఆ నీతిమంతుడు పలికిన మాట ఏంటో చూడండి ఒకసారి. అతడు చనిపోవునప్పుడు, అంటే చనిపోతూ ఏమని దేవుడికి మొరపెడుతున్నాడు చూడండి. ఆయన అక్కడ యెహోవా దీనిని దృష్టిస్తాడు. తెలుసు కదా, ఆయనకి నీతిమంతుడు కదా. యెహోవా దీనిని ఖచ్చితంగా దృష్టిస్తాడు. ఎందుకంటే దేవుడు ఆదిలోనే చెప్పాడు, రక్తాన్ని బట్టి నేను విచారణలోకి తీసుకొస్తాను. రక్తాన్ని బట్టి నేను, ఒక నిలపరాది రక్తాన్ని బట్టి నేను మిమ్మల్ని ఖచ్చితంగా విచారిస్తాను. ఆ రక్తాన్ని బట్టి సాక్ష్యంగా రక్తాన్ని గురించి నేను విచారణలో ఖచ్చితంగా తీసుకొస్తాను దేవుడు చెప్పాడు. దానిని బట్టి ఇక్కడ జకరియా మాట్లాడుతున్నాడు. చనిపోతూ ఏమని మాట్లాడుతున్నాం అక్కడ? యెహోవా దీనిని దృష్టించి దేనిని విచారణలోకి తెచ్చునుగాక. ఖచ్చితంగా తీసుకొస్తాడు, విచారణలోకి తీసుకొస్తాడు, తద్వారా దాన్ని శిక్షిస్తాడన్న సంగతి. ఏమండి, ఏ దావీదైతే రక్తాపరాధములు గూర్చిన మొర్రను దేవుడు ఎప్పటికీ మరిచిపోడు, వాళ్ళ విజ్ఞాపన వింటాడు, విచారణలోకి తీసుకొస్తాడని చెప్పాడో, ఆ దావీదు తప్పు చేసిన తర్వాత ఎవరి విషయంలో తప్పు చేశాడు? బత్షెబా విషయంలో తప్పు చేశాడు. ఊరియా విషయంలో రక్తాపరాధిగా మారిపోయాడు దావీదు గారు, రక్తాపరాధిగా మారిపోయాడు. కానీ ప్రారంభంలో ఏం చెప్పాడు? అమ్మో, రక్తాపరాధమును గురించి నువ్వు విచారణలోకి తీసుకొస్తావు, ఎవరి రక్తం అయితే చిందింపబడిందో ఆ రక్తం మొరపెట్టినప్పుడు దాన్ని నువ్వు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటావు, మరిచిపోవు అని చెప్పిన దావీదు అందులో ఉన్న గ్రావిటీని అర్థం చేసుకున్న ఆయన ఏమని దేవుడికి రిక్వెస్ట్ మనవలు పెడుతున్నాడు చూడండి ఒకసారి. ఆ కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనం 14వ వచనంలో, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 14వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. దేవా, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 14వ వచనం ఏం చెప్తున్నాడండి? దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుంచి నన్ను విడిపించుము. బాబోయ్, నేను అన్యాయంగా ఊరియాని చంపించేశాను. బత్షెబా విషయంలో నేను చేసిన ద్రోహం చాలా చాలా గొప్పది. ఈ రక్తాపరాధం విషయంలో ఖచ్చితంగా నువ్వు విచారణలోకి తీసుకొస్తావు. ప్రవక్త అయిన ఏ ప్రవక్త అండి దావీదుని హెచ్చరించింది? ఎవరు? నాతాను ప్రవక్త చేత హెచ్చరింపబడిన దావీదు వెంటనే దేవుని పాదాల పది ఏం చేస్తున్నాడు? మొరపెట్టుకుంటున్నాడు. ఈ రక్తాపరాధాన్ని బట్టి ఏమంటున్నామా? ఈ రక్తాపరాధాన్ని బట్టి ఈ రక్తాపరాధం నన్ను విడిపించు, నన్ను క్షమించని పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక నీతిమంతుడు రక్తాన్ని గనక ఎవరైనా ఒలికిస్తే దేవుడు ఊరుకోడు. దానికి తగిన శిక్షను దావీదు ఆటోమేటిక్గా పొందుకున్నాడు, 100% పొందుకున్నాడు. ఎందుకంటే రక్తాపరాధాన్ని బట్టి దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. ఇక్కడ కయ్యను కానిచ్చి ఎవరిని ఆలోచించండి. జకరియాని చంపించిన యోవాషు రాజును దేవుడు విడిచిపెట్టలేదు. ఊరియా విషయంలో దావీదు చేసిన రక్తాపరాధాన్ని బట్టి దావీదుని దేవుడు విడిచిపెట్టాడా? దావీదు గారిని దేవుడు విడిచిపెట్టలేదు. ఇక్కడ మరలా చెబుతున్నాడు, మొన్న పాఠంలో కూడా చెప్పాను, శిక్షకు ప్రామాణికం మరణాన్ని మాత్రమే తీసుకోకండి. శిక్షలు పలు రకాలుగా ఉంటాయి.
శిక్షకు ప్రామాణికం మరణం ఒక్కటే తీసుకుంటే మనం అపార్థం చేసుకుంటాం. అందుకే చూడండి, దావీదు గారికి శిక్ష వచ్చింది, కయీనికి శిక్ష వచ్చింది, అలాగే నీతిమంతుడైన జకర్యాని బట్టి ఎవరికి వచ్చింది శిక్ష? యోవాషు రాజుకి. అక్కడ ఆ కార్యక్రమం చేసిన వారందరికీ కూడా శిక్ష వచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చూడగలం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే అలాగే హెజ్కేలు గ్రంథంలో కూడా ఏమని మాట్లాడుతున్నాం చూడండి, ఈ మాటను కూడా మనం చూడగలిగితే కొన్ని మాటలు చూసుకుంటూ ముందుకు వెళ్ళిందంటే రక్తాపరాధాన్ని ఎంత అపరాధంగా, ఎంత తప్పుగా, దాన్ని క్షమించరాని నేరంగా దేవుడు పరిగణించాడు. ఆ కాలంలో యేసుక్రీస్తు రానంత వరకు రక్తాపరాధాన్ని గురించి దేవుడు తీవ్రమైన నేరంగా పరిగణించినట్టుగా ఈ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే అక్కడ ఏం చెప్తున్నాడు? హెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తున్నాడమ్మా? హెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తున్నాడమ్మా? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 35వ అధ్యాయం 6వ వచనమేనా? హెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం, నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను, రక్తము నిన్ను తరుమును, రక్తము నిన్ను తరుమును, రక్తము నిన్ను తరుమును. చూడండి, రక్తము నిన్ను తరుమును. రక్తము నీకు ఇష్టమాయను కనుక రక్తాన్ని చిందించడం మనిషికి ఎంత ఇష్టం చూడండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు, ప్రారంభం నుంచి ఈనాటి వరకు ఆలోచిస్తే ఒక మనిషి రక్తాన్ని చిందించడం అంటే మనిషికి ఎంత ఇష్టం తెలుసా? చాలా ఇష్టమట. రక్తాన్ని చిందించడం నీకు ఇష్టమైన కనుక రక్తమే నిన్ను తరుముతుంది. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్ అని చెప్తున్నాడు. చూడండి, ప్రవక్త అయిన హెజ్కేలు ద్వారా ఈ మాట సెలవిస్తున్నాడు. అంటే చిందింపబడిన ప్రతి రక్తం మనిషిని ఏం చేస్తుంది? తరుముతుంది, 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 తరుముతుంది. అందుకే మనం ఎప్పుడో చదువుకునే మాట, వెళ్ళిపోయిన నీతిమంతులు, బలిపీఠం కింద ఉన్న నీతిమంతులు, వధింపబడిన నీతిమంతులు, దేవుని నిమిత్తము, వారిచ్చిన సాక్ష్యము నిమిత్తము, వాక్యము నిమిత్తము ప్రాణాలు పోగొట్టుకున్న నీతిమంతులందరూ కూడా పరదేశంలో ఉండి ఏమని మొరపెడుతున్నాడో తెలుసండి? ఏమని మొరపెడుతున్నాడండి? 6వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకుండా మా రక్తం, చూడ, మా రక్తము నిమిత్తము అంటే అక్కడ వాళ్ళందరూ ఎవరు? నీతిమంతుల రక్తము నిమిత్తం ఏం చేస్తారట? ప్రతిదండన చేయమని వెళ్ళిపోయిన నీతిమంతులందరూ కూడా దేవునికి మొర్ర పెడుతున్నారు, బిగ్గరగా కేకలు వేస్తున్నారట. ఏమని? మా రక్తమును గురించి నువ్వు విచారణ చేస్తానన్నావు, మా రక్తమును గురించి విచారణ చేయి, మాకు న్యాయం చేయని నీతిమంతులు బ్రతుకున్నా ఎవరు అడిగారు? ఇందాక జకర్యా గారు అడిగాడు. అలాగే పోయిన పాఠంలో కూడా మీరు ఉన్నారు, దావీదు గారు బ్రతుకున్నా కానీ నీతిమంతులైనప్పటికీ తన శత్రువుల మీద పగ తీర్చుకోమని ఇంత స్పష్టంగా అడిగాడు. ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే రక్తాన్ని ఎందుకు విచారిస్తానన్నాడు? రక్తాన్ని ఎందుకు విచారణకు తీసుకొస్తారంటే రక్తాన్ని అక్కడ సాక్ష్యంగా పలుకుతున్నాడు. రక్తాన్ని సాక్ష్యంగా పెట్టాడు. అదే చూడండి, మరొకసారి చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయం 10-11 వచ్చిన మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ ఏం చెప్తున్నాడమ్మా? మీ ఆదికాండము 4వ అధ్యాయం 10-11 వచ్చిన ఏమని చెప్తున్నాడండి? అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? ఏం చేశాడు పని? ఏం పని చేశాడు? కయీను హెబెలును చంపేశాడు. ఇప్పుడు హెబెలు రక్తం నేలలోంచి దేవునికి మొరపెడుతుంది. ఈ చంపేసిన తర్వాత హెబెలు అంటే కయీను దగ్గరికి వచ్చాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు? అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? చూడండి, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలోంచి నాకు మొరపెట్టుచున్నది అన్నాడు. చూడండి, అంటే రక్తం మాట్లాడతా? రక్తం కేసులో సాక్ష్యం అవుతుందా? ఈరోజండి శాస్త్రం కళ్ళు తెరిచిందండి. ఈరోజు నిజంగా బైబిల్ ఎంత గొప్పది! బైబిల్ గ్రంథంలో రాయించబడిన ప్రతి మాట యథార్థానికి, వాస్తవానికి ఎంత అంటే ఎంత యథార్థంగా ఉంటుంది, ఎంత పవిత్రంగా ఉంటుంది, ఎంత అర్థం పట్టే విధంగా ఉంటుంది అన్నప్పుడు ఇటువంటి సందర్భాలు చూసినప్పుడు చాలా ఆనందపడాలండి మనందరం కూడా. ఈరోజు నేర పరిశోధన విభాగంలో ఒక హత్య జరిగింది అనుకోండి, ఆ హత్యలో కీలక సాక్ష్యంగా దేన్ని తీసుకుంటారో తెలుసండి?
రక్తాన్ని తీసుకుంటారు. మీకు బాగా అర్థంగా ఉంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెబుతానండి. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య జరిగింది, మీ అందరికీ తెలుసు. ఆయన పేరేంటి? వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు ఏమండి తన్ని నరికేసి చంపేశారు, తన రక్తాన్ని ఒలికించారు. ఇప్పుడు అందరూ అక్కడికి వెళ్ళేసప్పటికి అక్కడ ఏం చేశారంట, ముందు రక్తపు మరకలు లేకుండా తుడిచేశారట. రక్తాన్ని లేకుండా ఎందుకు తుడిచేశారు? ఆలోచించండి ఒకసారి. అంటే రక్తం సాక్ష్యంగా ఉంటుందన్న సంగతి ఈరోజు శాస్త్రానికి తెలిసిపోయింది, ఈరోజు ప్రపంచానికి తెలిసిపోయింది. అందుకే ముందు చూడండి, నేర పరిశోధన వింగ్ విభాగం వారందరూ కూడా వెళ్ళినప్పుడు అక్కడ ముందు బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేస్తారు. తర్వాత తల వెంట్రుకలు ఏమైనా వెంట్రుకలు ఏమైనా ఉన్నాయని చూస్తుంటారు, గోల్డ్ ఏమైనా పడిపోయిన చూస్తుంటారు. అంటే ఇవన్నీ సాక్ష్యాలా? ఇవన్నీ సాక్ష్యం పలుకుతాయి? ఎస్, 100% సాక్ష్యాలుగా పలుకుతాయి. చేతి ముద్రలు సాక్ష్యాలు పలుకుతాయి, వేలి ముద్రలు సాక్ష్యాలుగా పలుకుతాయి, కాలు ముద్రలు సాక్ష్యాలుగా పలుకుతాయి. అందుకే అన్ని కూడా చాలా జాగ్రత్తగా నిశ్చితంగా ఆ నేరం జరిగిన ప్రదేశాన్ని, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ అంటారు దాన్ని, ఎక్కడైతే నేరం జరిగిందో ఆ ప్రదేశాన్ని సీన్ చేసినప్పుడు చూసినప్పుడు అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమని జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు. ఆధారాల్లో భాగంగా తల వెంట్రుకలు తీసుకుంటారు, గోళ్ళు తీసుకుంటారు, వేలు ముద్రలు తీసుకుంటారు, రక్తాన్ని తీసుకుంటారు. ఈరోజు చెప్పింది శాస్త్రం, కానీ దేవుడు ఎప్పుడు చెప్పాడు? రక్తాన్ని బట్టి మిమ్మల్ని నేను విచారిస్తాను, విచారణలోకి తీసుకొస్తానని చెప్పాడు. అంటే రక్తం మాట్లాడుతుందని ఏనాడు చెప్పింది బైబిల్? ఏనాడో చెప్పింది. అందుకే దేవుడు రక్తాన్ని సాక్షిగా పెట్టాడు అక్కడ. ఇదిగో నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నాకు మొరపెట్టుచున్నది, నాకు మొరపెట్టింది, నిన్నేం చేయాలి ఇప్పుడు చెప్పు అని. తర్వాత ఏమన్నాడు? తర్వాత చదువుతాలి. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుంచి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు. ఏ నేల మీద అయితే నీ తమ్ముడు రక్తాన్ని చిందించావో ఆ రక్తం మొరపెడుతుంది. ఏమంటే నువ్వు నేల మీద ఉండటానికి వీల్లేదు, నువ్వు శపింపబడిన వాడవని చెప్పగానే దేవుడు కయ్యనికి ఏం చేశాడు? శిక్షను విధించాడు. అక్కడ చట్టాన్ని అమలు చేశాడు, రక్తాన్ని బట్టి విచారణ చేసి. అంటే రక్తాన్ని బట్టి విచారణ చేస్తానని దేవుడు, నీ సహోదరుని విచారణ చేస్తానని చెప్పిన దేవుడు ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఇక్కడ హెబెలు హత్య జరిగినప్పుడు ఖచ్చితంగా హెబెలు రక్తాన్ని బట్టి విచారణలోకి తీసుకొచ్చాడు, రక్తాన్ని విచారించాడు. అక్కడ దోషిగా కయ్యన్ని తేల్చాడు. అక్కడ దానికి తగిన శిక్షను కయ్యనికి దేవుడు విధించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకా వీటి గురించి మాట్లాడుతూ ఇంకా కొత్త నిబంధనలో కూడా ప్రకటన గ్రంథంలో ఒక 2 సందర్భాలు మీరు చూడగలిగితే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనం చెప్తున్నారు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము ఏమండి 19వ అధ్యాయము 2వ వచనం ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. ఆయన తీర్పు ఏమండి 19వ అధ్యాయం 2వ వచనమేనా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి. దేవుడి తీర్పులు ఎప్పుడు కూడా న్యాయంగా ఉంటాయి, దేవుడి తీర్పులు ఎప్పుడు కూడా సత్యంగా ఉంటాయి అని చెప్పి తర్వాత ఏమన్నాడు? ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతి దండన చేసెను ప్రతి దండన చేసెను. ఎవరి రక్తాన్ని బట్టి? తన దాసుల రక్తాన్ని బట్టి వారికి ప్రతిదండన చేసెను. చేస్తానన్నాడా? చేశానన్నాడా? చేశాడు. ఎవరికి చేశాడు? ఎవడు? ఒక జకర్యా విషయంలో యోవాషు రాజుకి ప్రతిదండన చేశాడు. ఒక హెబెలు విషయంలో కయ్యనికి ప్రతిదండన చేశాడు. అలాగే యేసు ప్రభు చెప్పాడు ఏమని? మీరు చిందింపబడిన రక్తం ఎక్కడి నుంచి? హెబెలు మొదలుకుని బరకీయ కుమారుడు వరకు మీరు చిందించిన నీతిమంతుల రక్తం అంతా కూడా మీ మీదకు వస్తుంది. ఎందుకు వస్తుంది మీ మీదకి? మీ మీద సాక్ష్యం పలకటానికి, మీ మీద ఏమండి నేరం చెప్పటానికి, సాక్ష్యం పలకటానికి. ఈరోజు ప్రపంచంలో సాక్షులుగా ఎవరు తీసుకుంటారు? మనుషులు తీసుకుంటారు. కానీ దేవుడు దేన్ని సాక్ష్యంగా తీసుకున్నాడు? రక్తాన్ని సాక్ష్యంగా తీసుకున్నాడు. కరెక్ట్గా చెప్పాలి నీకు, కరెక్ట్గా నీకు పనిష్మెంట్ ఇవ్వాలి. అందుకే చెప్తున్నాడు చూడండి, నా సేవకులను ఏమన్నాడు అక్కడ?
ఆయన తీర్పు తీర్చి నా దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. అదే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం కూడా ఏం చెప్తున్నారు చూడండి. 16వ అధ్యాయం 5వ వచనం మీకు మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మోర్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. 16వ అధ్యాయము 5వ వచనం ఏం చెప్తున్నానండి? ఏమండి 16వ అధ్యాయం 5వ వచనం చదవండి, ఒకరు చదవండి. అప్పుడు వర్తమాన భూత కాలములు చూడండి. వర్తమాన భూత కాలములు అంటే వర్తమానం అంటే ప్రజెంట్ జరిగే కాలములో, భూతకాలం అంటే జరిగిపోయిన కాలములో, భవిష్యత్ కాలములలో ఉండు పవిత్రుడా, ఎప్పటికీ ఉండే పవిత్రుడా దేవుడా అని చెప్పి ఏం చెప్తున్నా అక్కడ? పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి అంటే పరిశుద్ధుల రక్త విషయంలో దేవుడు ఏం చేస్తాడట? తీర్పు తీరుస్తాడు, ప్రతిదండన చేస్తాడు. రక్తాన్ని బట్టి విచారణ చేసి ప్రతిదండన చేస్తాడంటే ఇదిగోండి, రక్తాపరాధం అంటే ఎంత ఇన్ఫర్మేషన్ బైబిల్లో ఉందంటే ఇంకా చాలా ఉన్నాయండి. బైబిల్లో ఇంకా చాలా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే రక్తాపరాధాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు, రక్తాన్ని బట్టి దేవుడు విచారణలోకి తీసుకొస్తాడు. అది చాలా ఘోరమైన పాపము. ఈ పాపం విషయంలో దేవుడు క్షమించటానికి తనకు మనసు లేదు, ఊరుకోరని చెప్పేశాడు. కానీ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, బాగా వినండి, కానీ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ రక్తాన్ని, తన పవిత్రమైన రక్తాన్ని, తన పరిశుద్ధమైన జీవితాన్ని మనందరి కోసం దారపోసి తాను వెళ్ళిపోతూ ఒకనాడు జకరియా గారిలా విచారణలో తీసుకురామని చెప్పలేదండి ఆయన. ఒకనాడు నీతిమంతుల వలె, ఒకనాడు ధర్మశాస్త్రం కింద ఉన్న నీతిమంతుల వలె, ధర్మశాస్త్రానికంటే ముందున్న నీతిమంతుల వలె ఆయన మాట్లాడలేదండి. అందుకే అన్నాడు, ఏమంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24 వచ్చిన, అందుకే అక్కడ ఏమన్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24 వచ్చిన ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ 12వ అధ్యాయం 24 వచ్చిన ఏం చెప్తున్నాడమ్మా? అక్కడ ఒకసారి చదువు తల్లి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హెబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము, మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ అంటే యేసు రక్తములోకి మీరు వచ్చి ఉన్నారంటే వారందరికంటే శ్రేష్టంగా పలికిందట యేసు రక్తం. ఏమని? యేసు ప్రభు వెళ్ళిపోతూ నిజంగా ఈ ప్రపంచం అప్పటి వరకు వినని మాట, అప్పటి వరకు కానని మాట ఆయన నోట నుంచి వచ్చినప్పుడు ప్రపంచం విస్తుపోయిందండి. శ్రేష్టమైన పలుకు, తన పరిశుద్ధ రక్తాన్ని ఒలికిస్తూ, తండ్రి ఈ నేరము వారి మీద మోపవద్దు, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించు అని కాంప్రమైజ్ చేశాడు. ఎవరు? యేసు ప్రభు వారు. ఇంక ఎప్పుడైతే ఎవరైతే ఒక వ్యక్తిని బాధించారో, ఎవరైతే ఒక వ్యక్తి రక్తాన్ని చెందించాడో వారే ఒకవేళ వచ్చి కాంప్రమైజ్ అయిపోతే ఇంకా విచారణ ఎందుకు ఉంటుంది చెప్పండి? విచారణ ఏముంటుంది చెప్పండి? ఒకవేళ విచారణలో తీసుకున్నా ఆ కేసును కొట్టేస్తారా, తీర్పులో తీసుకొస్తారా చెప్పండి? కొట్టేస్తారు, ఎందుకంటే కాంప్రమైజ్ అయిపోయారు. అందుకే చూడండి, ఎప్పుడైనా కొట్టుకున్న యాక్సిడెంట్ కేసు అని ఇంకోటి అయినా ఈరోజు లోక్ అదాలత్ కోర్టులు ఉంటాయి. ప్రతి నెల కూడా మెగా లోక్ అదాలత్ పెట్టి అక్కడ మీరు రాజీ పడిపోండి, మీ కేసులన్నీ తీసేసుకోండి. మీరు రాజీ పడిపోతే మేమేం చేయగలం? ఇక ఏమీ లేదు. అలా ప్రపంచంలో మనుషులందరినీ కూడా దేవునితో సమాధానపరిచాడు యేసు ప్రభు తన పరిశుద్ధ రక్తంతో. అటు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత క్షమాయుగం ప్రారంభమైంది. ఇప్పుడు ఆ యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనందరినీ కూడా విమోచన చేసింది, మనల్ని పవిత్రులుగా చేసిన తర్వాత కూడా ఏమండి, యేసుక్రీస్తు రాకముందు ఈ రక్తాపరాధం గురించి అంత గట్టిగా మాట్లాడిన దేవుడు ఎప్పుడైతే యేసు రక్తం ప్రోక్షింపబడిందో, ఎప్పుడైతే యేసు రక్తం చిందింపబడిందో అప్పుడు ఈ ప్రపంచానికి క్షమను ప్రసాదించాడు. అంతవరకు వచ్చి మాత్రం మళ్ళీ ఆగిపోయింది ప్రపంచం. అంటే యేసు రక్తం ప్రపంచాన్ని ఖచ్చితంగా కళంకం లేనిదిగా చేసింది, పవిత్రులుగా చేసింది. కానీ దానిని కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తే అదే రక్తం నిన్ను ఎప్పటికీ పవిత్రులుగా చేస్తుందా?
అదే రక్తం ఎప్పటికీ నిన్ను క్షమిస్తుందా? అదే రక్తం ఎప్పటికీ నిన్ను అపరాధిగా కాకుండా చేస్తుందా? అంటే మనం జాగ్రత్తగా లేఖనాలను బట్టి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే క్రైస్తవులు కంటే యేసు రక్తంతో ప్రోక్షింపబడిన, యేసు రక్తంతో కడగబడిన క్రైస్తవులు కూడా మరలా అపరాధులుగా మారతారు లేదని సంగతిని మనం ఆలోచిస్తే ఒక మాటను చూడండి ఒకసారి, ఒక మాటను చూసి ముందుకెళ్తాం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24 వచనం ఏం చెప్తున్నారు చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం క్షమించండి, అది కాదండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం జాగ్రత్తగా ఆలోచించండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనం ఏం చెప్తున్నాండి? దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. చూడండి, దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచబడటం అసాధ్యం. అంటే ఇక్కడ ఒక విషయం చెబుతున్నాడు. ఏ విషయం? నువ్వు దేవుని వాక్యము వలన రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత అంటే ఒకసారి వాక్యం యొక్క రుచిని నువ్వు చూసావు. యేసుక్రీస్తు రక్తంతో నీ బ్రతుకుని కడుక్కున్నావు. కడుక్కున్న తర్వాత ఈ అనుభవాన్ని సంపాదించిన తర్వాత కూడా మరలా నువ్వు తప్పు చేసి నువ్వు తప్పు చేసి క్రీస్తుని మరలా నువ్వు సిలువేసి మరలా తన రక్తాన్ని నువ్వు చిందిస్తూ ఉంటే ఆ రక్తాన్ని బట్టి నీకు మరలా క్షమాపణ దొరుకుతుందంటే మరలా నిన్ను నూతనపరచటం అసాధ్యం అని చెబుతున్నాడు. చూడండి, నువ్వు ఘోరమైన అపరాధిగా మారిపోతావు. అది క్షమించడానికి నేను ఎంకెంత ఘోరం ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఒకనాడు యేసుక్రీస్తు రాకముందు నీతిమంతుల రక్తం చిందింపడితేనే ఊరుకోండి దేవుడు, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తాన్ని చిందించేస్తేనే ఊరుకుంటాడా? ఆ రక్తం విషయం తప్పు చేస్తే మళ్ళీ క్షమిస్తాడా? క్షమిస్తానుకోవటం పొరపాటు. ఎంతవరకు క్షమిస్తాడంటే ఆ రక్తం అండర్లో నువ్వు ఉండాలి, ఆయన చెప్పినట్టుగా నువ్వు బ్రతకాలి, ఆయన చెప్పినట్టు నువ్వు చేసినప్పుడు ఆ రక్తం నీకు అప్లికేబుల్ అవుతుంది, అంతవరకు నువ్వు సేఫ్. అలా కాకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి నువ్వు ఇష్టానుసారంగా ఆ రక్తాన్ని తృణీకరిస్తున్నావు అనుకోండి, ఆ రక్తాన్ని బట్టి నువ్వు అపరాధివి కావా? ఆ రక్తాన్ని బట్టి నువ్వు అపరాధువు కాదా? అంటే క్రైస్తవులు కూడా ఘోరాతి ఘోరమైన రక్తాపరాధులుగా మారిపోతున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. ఎలా క్రీస్తు రక్తాన్ని తీసుకున్న తర్వాత మరలా తనకు సిలువేస్తారంటే వీళ్ళు మరలా సిలువేసేవాళ్ళు అంటే చూడండి. వీళ్ళు ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25-27 వచనాలు ఏం చెప్తున్నాడు? 28 వచనాలు చదవండి, జాగ్రత్తగా ఆలోచించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25-28 వచనాలు జాగ్రత్తగా ఆలోచించండి. 11వ అధ్యాయము 25-28 వచనాలు జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించండి. ఏం చెప్తున్నాండి అక్కడ? ఇది సబ్జెక్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అండి. ఇది అంటే చాలా లెసన్స్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ కాంప్లికేటెడ్ లెసన్స్, ఇవన్నీ కూడా బాగా నేర్చుకోవాలి మనం. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25-29 వచనాలు ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైనను క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. దీన్ని తాగినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? అమ్మో, ఆయన రక్తాన్ని తీసుకుని నేను పరిశుద్ధుడిగా మారాను, అలాగే బ్రతకాలి, నేను దేవుడు చెప్పినట్టుగానే జీవించాలి, ఎప్పుడు కూడా నీకు జ్ఞాపకంగా ఉండాలి. అలా కాకుండా తర్వాత ఏం చెప్పాడు చూడండి, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోది త్రాగునప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని మీరు ప్రాచుర్యించాలి. ఏం చేయాలట? ఆయన మరణాన్ని నువ్వేం చేయాలి? ఖచ్చితంగా సమాజానికి ఎలుగెత్తి చెప్పాలి. యేసు రక్తం యొక్క ప్రాముఖ్యం ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పాలి. యేసుక్రీస్తు వెళ్ళిపోతూ చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించిన ఆజ్ఞనిచ్చాడు. నువ్వు ఇవేమి చేయకుండా వారం వచ్చిన నెలకు ఒకసారి వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకుని వెళ్ళిపోతున్నావు అనుకో, ఇప్పుడు దీన్ని బట్టి నువ్వేమవుతావు? కింద చెప్తాడు చూడండి,
కాబట్టి ఎవరైతే అయోగ్యంగా, చూడండి, ప్రభు యొక్క రొట్టెను తింటాడో లేదా అయోగ్యంగా ఆయన పాత్రలో ఈ రక్తాన్ని త్రాగుతాడో తీసుకుంటాడో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమవుతాడట? అపరాధి అవుతాడు. ఎన్నో వచనం అది? 27వ వచనం. అంటే ఇప్పుడు ఆయన రక్తాన్ని, ఆయన దేహాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు ప్రతి నిత్యం అది నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రపంచానికి ప్రాచుర్యం చేయాలి, చెప్పాలి. ఈ సువార్తను నలు దిశలో తీసుకువెళ్ళాలి. ఒక ఆత్మను రక్షించే కార్యక్రమంలో ఎప్పుడు నువ్వు ఉండాలి. నువ్వు క్రైస్తవుడిగా నీ బాధ్యతను తెలుసుకుని నువ్వు మెలగాలి. అలా కాని పక్షంగా నువ్వు సోమరిపోతుగా వచ్చి ఆ రొట్టె ద్రాక్షరసం అంటే మామూలుగా బాగుంది, తీగా ఉంది, రొట్టె బాగలేదు అనుకుని తినేసి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, సోమరిపోతలు ఉండిపోయావు అనుకో, కార్యక్రమాలు లేకుండా ఉండిపోయావు అనుకోండి, ఏ మార్పు నీలో లేదనుకోండి, ఇప్పుడు నువ్వు తీసుకున్న దేహాన్ని బట్టి, నువ్వు తీసుకున్న రక్తాన్ని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడట? అపరాధిగా తీరుస్తాడు. ఇది ఎంత ఘోరం ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఎంత ఘోరం ఆలోచించండి. అంటే ఈ విషయంలో ఇంకా దేవుడి యొక్క శిక్ష ఇంకా తీవ్రంగా ఉంటుందన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే క్రైస్తవులు కూడా అపరాధుల, రక్తాపరాధులు అంటే ఎస్, యేసుక్రీస్తు విషయంలో మనం కూడా అపరాధులుగా మారిపోతున్నావేమో ఒక్కసారి మీరు అందరూ జాగ్రత్తగా ఆలోచించండి. అలాగే 28వ వచనం ఏం చెప్పొచ్చు? 28వ వచనంలో కూడా కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోది త్రాగవలను అని చూడండి. త్రాగాలి. 29వ వచనం, ప్రభు శరీరం అని వివేచింపక ఏమన్నాడు? తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగునట్లు తనకు తాను చేసుకుంటున్నాడు. చూడండి, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు రక్తాన్ని వారి మీదకి వారే తెచ్చేసుకుంటున్నారు. ఒకనాడు చూడండి, పిలాతు యేసుక్రీస్తుని వదిలేస్తానంటే ఏమన్నారు వీళ్ళు? వద్దని కేకలేశారు. అప్పుడు పిలాతు ఎవరు తెలుసా? ఈ రక్తము మాత్రం నాకే సంబంధం లేదని చేతులు కడిగేసుకున్నారు. కానీ ఆనాడు యూదులు కానీ వాళ్ళందరూ ఏం చేశారు? ఆనాడు వాళ్ళు ఏం చేశారు? ఆ యేసు రక్తం మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చునుగా కానీ చేతుల రక్తాన్ని వారి మీద తెచ్చేసుకున్నారు. అంటే రక్తాపరాధాన్ని తెచ్చేసుకున్నారు. ఎలాగా? ఒకనాడు ఇస్కరియోతు యోధా కూడా అలాగే తెచ్చుకున్నాడు, యూదులు అలాగే తెచ్చుకున్నారు, ఆనాడు శాస్త్రులు పరిస్థితులు అలాగే తెచ్చుకున్నారు. దాని శిక్షాఫలం ఎప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు. అదే పౌలు గారు చెప్పాడు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక. చూడండి ఒకసారి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక ఏమండి 2వ అధ్యాయము 15-16 వచనాలు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 15-16 వచనాల్లో 15-16 వచనాలు ఏం చెప్తున్నాడమ్మా? ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడుకుంటూ మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టు వారి మీదకి వచ్చును అన్నాడు. చూడండి, విడిచిపెట్టే అంటే యూదులు విడిచిపెట్టలేదు. దాని యొక్క నష్టాన్ని, దాని యొక్క ఉగ్రతని ఎప్పటికీ వారు భరిస్తూనే ఉన్నారండి. విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన రక్తాన్ని తెచ్చుకుని రక్తాపరాధులుగా మారిపోయారు వాళ్ళు. ఈనాటి క్రైస్తవులు కూడా యేసు యొక్క రక్తాన్ని లేకపోతే ఆయన దేహాన్ని తీసుకున్న తర్వాత ఏ కార్యక్రమాలు చేయకుండా, దేవుని కార్యక్రమాలు చేయకుండా, సత్యం ప్రకారం బ్రతకకుండా, ఎవరికి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ క్రీస్తును తెలుసుకున్న తర్వాత మరలా పాపము ఇష్టమైన జీవితంలోకి వెళ్ళిపోతే అది ఎంత దండన, ఎంత శిక్ష. నువ్వు చేసిన పాపాలంటే కలిగాడే, మరలా నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళిపోయి మరలా అదే వ్యభిచారం, మరలా అదే మోహం చూపు, మరలా అదే దొంగతనం, మరలా అదే లోకం, మరలా అదే పాత జీవితాన్ని కొనసాగిస్తే ఆ రక్తం నిన్ను ఎలా క్షమిస్తుంది చెప్పు? ఓకే, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడుగుతుంది. ఎప్పుడు నువ్వు అన్యోన్య సహవాసము కలిగిన వాడవై ఎప్పుడు క్రీస్తుతో ఉంటే, నీ తప్పులు బట్టి నువ్వు పశ్చాత్తాపడి నీ జీవితాన్ని మార్చుకుంటే, అనుకోకుండా జరిగే తప్పులకి, అంతేగాని కావాలని పదే నువ్వు తప్పులు చేస్తే ఆ రక్తం నీ మీద ఎలా అప్లికేబుల్ అవుతుంది? క్షమించటానికి అవదు. ఇలా ఈ విషయాన్ని అర్థం చేసుకోక ఈ రోజున క్రైస్తవులందరూ కూడా మాకు యేసుక్రీస్తు రక్తం ఉంది కాబట్టి మేము ఏం చేసినా సరిపోయిద్ది,
ఎందుకంటే యేసుక్రీస్తు మా కోసం మొరపెట్టాడు కాబట్టి సరిపోద్ది. యేసుక్రీస్తు మా కోసం విజ్ఞాపన చేశాడు కాబట్టి సరిపోద్ది. ఎందుకు సరిపోద్ది? నువ్వు నిర్లక్ష్యం చేస్తే సరిపోదండి. ఊరుకోడండి. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే చెప్పాడు, ఆ రక్తం విషయంలో, ఆ దేహం విషయంలో మీరందరూ కూడా అపరాధులుగా మారిపోతారన్నాడు పౌలు గారు. అంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఇక చివరిగా హెబ్రీయులు రాసిన పత్రికలో ఒక మాట చూడండి, ముగించుకుందాం చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెఫరెన్స్ అనమాట. ఆ సందర్భాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పై మాటలు కూడా మీరు చదువుకోండి. అక్కడ ఏం చెప్తున్నారు చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం ఏం చెప్తున్నారండి? ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, దేవుని కుమారుని పాదములతో తొక్కంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారైతే నీ కోసం బలైపోవటానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు భూమి మీదకి చెప్పండి? మనం నేరాలు చేశాం కాబట్టి. అసలు మనం తప్పులు చేయకపోతే, మనం నేరాలు చేయకపోతే యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సిన పనే లేదు. అంటే మన పాపాల నిమిత్తం, మన అపరాధాల నిమిత్తం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆ విషయాన్ని తెలుసుకుని మనం అందరం కూడా ఆయన రక్తాన్ని తీసుకున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నాం. క్రైస్తవులుగా మారాం. మారిన తర్వాత నువ్వు ఒక్కసారి ఆ అనుభవాన్ని రుచి చూసిన తర్వాత మరలా దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని బ్రతికితే, నువ్వు క్రీస్తుకు విరోధంగా, దేవునికి విరోధంగా బ్రతికితే ఎవరిని తొక్కినట్టు అని చెప్తున్నాడు అక్కడ చూడండి. ఎవరిని తొక్కినట్టు? దేవుని కుమారుణ్ణి పాదాలతో తొక్కేస్తావా? దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, ఫస్ట్ పాయింట్, తాను పరిశుద్ధపరచబడిన సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి. అలాంటి పాయింట్ చూడండి. ఏ నిబంధన చెప్పాడు యేసుక్రీస్తు? ఈ నిబంధన రక్తం ఏంటి? మీ పాపాలు క్షమించబట్టానికి ఇదిగో ఈ నిబంధన రక్తం అన్నాడు యేసుక్రీస్తు. మత్తయి సువార్త 20వ అధ్యాయం. ఈ నిబంధన రక్తం ఏంటో తెలుసా? మిమ్మల్ని కడగటానికి, మిమ్మల్ని పరిశుద్ధులు చేయటానికి, మిమ్మల్ని క్రైస్తవులుగా చేయటానికి. ఆ రక్తాన్ని ఏం చేస్తావు నువ్వు? ఆ రక్తాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? అపవిత్రముగా ఎంచి. అపవిత్రంగా ఎంచుతున్నారు కాబట్టి ఈ నోటితో బూతులు, అపవిత్రంగా ఎంచుతున్నారు కాబట్టి సాటివాడు అంటే చులకన, ఎవడి ఇష్టానుసారంగా కూడా బ్రతకటం, పాప ఇష్టం లోకంలో బ్రతకటం. దేవుడు లేడా? దేవుడు కార్యక్రమాలు లేవా? నోరు జాగ్రత్త పెట్టుకుంటున్నావు, బ్రతుకులు జాగ్రత్తగా పెట్టుకుంటున్నావా? నువ్వు రక్తాపరాధిగా మారిపోతావు. హేబెలు రక్త విషయంలో వదలని దేవుడు, ఒక జకర్యా రక్త విషయంలో వదలని దేవుడు, ఒక ఊరియా రక్త విషయంలో వదలని దేవుడు క్రీస్తు రక్త విషయంలో ఎందుకు మళ్ళీ అందరూ వదిలిపెడతాడు? వదిలిపెట్టడు. గుర్తుపెట్టుకోండి, వదిలిపెట్టడు. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే అపవిత్రంగా ఏం చేస్తారా? నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతావా? నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి నిన్ను కడుక్కుని తన సొత్తుగా మనం చేసుకున్నాడా? కాదు కదండి, కాదు కదండి. ఆలోచించండి ఒకసారి. తప్పండి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత జీవితాన్ని మార్చుకోవాలి, జీవితాన్ని పదిలం చేసుకోవాలి, జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. చాలా 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 భయంగా దేవుని ఎదుట మనందరం కూడా బ్రతకాలి. ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, ఇష్టానుసారంగా ఉండకూడదు. మన ప్రవర్తన మార్చుకుని, మన జీవితాన్ని మార్చుకుని, రోజు రోజుకి మన బ్రతుకుని వృద్ధిలోకి తీసుకొచ్చుకోవాలి. మనందరం కూడా కడకు మనందరం కూడా క్రీస్తులా మారిపోవాలి. క్రీస్తు స్వరూపంలోకి మనందరం కూడా మారిపోవాలి. అలా కోరుకుంటుంటే క్రీస్తులోకి వచ్చిన మనందరం కూడా రోజు రోజుకి దెయ్యాలుగా మారిపోయాం అనుకోండి, దెయ్యం స్వరూపంగా మారిపోయాం అనుకోండి, అర్థం ఏంటి? ఇదేంటి వీడు క్రీస్తుని నమ్ముకున్నాడు, వీడి మాటలంటే ఎలా ఉన్నాయి? ఇదేంటి క్రీస్తుని నమ్ముకున్నాడా, వీడు బ్రతికేంటి ఎలా ఉంది? వీంటి దేవుణ్ణి నమ్ముకున్నాడా, వీడి జీవితం ఎలా ఉందేంటి అంటే అర్థం ఏంటి? వీడు ఎవరు స్వరూపంగా మారాడు? దెయ్యం స్వరూపంగా మారిపోయాడు. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు? క్రీస్తును పంపించిందే నువ్వు క్రీస్తు స్వరూపంగా మారటానికి. కానీ మనం ఎలా మారిపోతున్నాం చెప్పండి? ఎలా మారిపోతున్నాం అంటే లోకస్తులు ఎలా బ్రతుకుతున్నాం, మనం కూడా అలాగే బ్రతకాలా? లోకస్తులు ఎట్లాంటి మనస్తత్వాలు బ్రతుకుతున్నారో మనం కూడా అదే మనస్తత్వాలతో బ్రతకాలా? ఇంకేంటి అర్థం చెప్పండి? ఇక క్రీస్తు దగ్గరకు వచ్చే ఉపయోగం ఏంటి? ఆయన ఎట్లాంటి క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడు, మనుషులందరి పట్ల ఎలాంటి వినయాన్ని చూపించాడు, ఎలాంటి క్షమను కలిగి ఉన్నాడు, ఎట్లాంటి ప్రేమను కలిగి ఉన్నాడు, ఎలాంటి సహనాన్ని కలిగి ఉన్నాడు, ఎట్లా దీర్ఘశాంతంతో ఉన్నాడు, ఎట్లాంటి మంచితనంతో ఉన్నాడు, ఎట్లాంటి అనురాగంతో బ్రతికాడు. అట్లాంటి లక్షణాలు, అట్లాంటి భావాలు మనలో ఉన్నాయండి. మరి ప్రతి వారం రొట్టె ద్రాక్షను తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు క్రీస్తు స్వరూపంగా ఏర్పడినంత వరకు, క్రీస్తు స్వరూపంగా మనం మారట్లేదంటే, రోజు రోజుకి దిగజారిపోతున్నాం అంటే కారణం ఏంటి?
కారణం ఏంటి? నిబంధన రక్తాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? అపవిత్రముగా ఎంచి కృపకు మూలమగు పరిశుద్ధాత్మను తిరస్కరించినవాడు, ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును, మీరే చెప్పండి అన్నాడు. చూడండి, మీరు చెప్పండి. అప్పుడు రక్తాపరాధాన్ని అసలు నేను సహించని చెప్పాడు పాత నిబంధన చరిత్రలో. రక్తం చిందింపడితే నువ్వు ఊరుకోను. ఏమనుకుంటున్నావు? రక్తాన్ని నువ్వు చేయగలవా? నేను పెట్టాను. రక్తం మీ దేహానికి ప్రాణంగా పెట్టాను. ఆ ప్రాణాన్ని తీసేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోను. ఎస్, ఓకే, యేసుక్రీస్తు వచ్చాడు, మీకు క్షమాభిక్ష పెట్టాడు, ప్రపంచానికి క్షమాయుగాన్ని ప్రారంభించాడు. అయినప్పటికీ మీలో ఇసువంత మార్పు లేకపోతే, అయినప్పటికీ మీరు ఆ రక్తాన్ని తీసుకున్న తర్వాత ఆ రక్తాన్ని నువ్వు కాళ్ళతో తొక్కేస్తే, అపవిత్రంగా ఎంచేస్తే, కృపకు మూలమగు పరిశుద్ధాత్మను నువ్వేం చేయాలి? ఏం చేశారు? పరిశుద్ధాత్మ ఏం చేశారు? ఆత్మను తిరస్కరించేసేవనుకో, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు అనుకోండి, ఇంకెంత ఎక్కువైన దండన అంటే కయ్యీని కంటే ఎక్కువ దండన వస్తుందా? వస్తుంది. యోవాషు కంటే ఎక్కువ దండన వస్తుందా? వస్తుంది. దావీదు గారి కంటే ఎక్కువ దండన వస్తుంది. ఎంత ఎక్కువ దండ అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంకా అన్నాడు. అంతే, మీరు ఆలోచించుకోండి, మీకు అర్థమైపోద్ది అన్నాడు. అంటే ఈ మాటలు బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అంటే క్రైస్తవులు రక్తాపరాధులు అంటే, ఎస్, ఎవరు రక్తాపరాధులు అంటే ఇక్కడ చెప్పిన మాట ప్రకారం దేవుని కుమారుని ఎవరైతే పాదాలతో తొక్కేస్తారో, ఫస్ట్ పాయింట్ బ్రతుకుతో. రెండో పాయింట్ ఏం చెప్పాడు? ఏమంటే నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచేస్తే. మూడో పాయింట్ ఏం చెప్పాడు? కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు. అక్కడేమో మరలా క్రీస్తును సిలువ వేసిన వాడు. ఎవరైతే ఈ కేటగిరీలో ఉంటారో వీరందరూ కూడా రక్తాపరాధులు. ఏ రక్తాపరాధులు? క్రీస్తు యొక్క రక్తాపరాధులు. మన గురించే కదండి క్రీస్తు వచ్చింది. ఆ రక్తాన్ని అపవిత్రంగా ఎంచితే మనల్ని ఎవడో బాగు చేయలేడు, మన క్షమించని దేవుడిక క్షమించడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలను జాగ్రత్తగా ఆలోచించండి. చక్కటి పాఠాలు బైబిల్లో. నిజంగా ఆనాడు ఆ ఆజ్ఞలే కనుక తెలుసుంటే సాటివాడిని నరాచి చేసేవాళ్ళు కాదు, సాటివాడిని గాయం చేసేవాళ్ళే కాదు. ఈనాడు ఈ రక్తాపరాధం గురించి తెలిస్తే ఎవ్వరు కూడా క్రీస్తుని నమ్ముకున్న తర్వాత తప్పు చేసేవాళ్ళు కాదు. ఈ పాట నుంచి మనం నేర్చుకోవాల్సిన మోరల్ అది. అర్థమైందండి? అంటే క్రైస్తవులు రక్తాపరాధులు అంటే అలా బ్రతికితే రక్తాపరాధులే. కానీ ఆ రక్తాన్ని తీసుకుని మనందరం కూడా దేవునితో అన్యోన్య సహవాసం అంటాడు. మొదటి యోహాను పత్రిక 1:7 10 తర్వాత చదువుకోండి. 2 తర్వాత చదువుకోండి. ఆ మొదటి యోహాను పత్రిక అంటే అదే. 1 అంతా అదే. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారే మనం అందరం ఉంటే ఆ రక్తం ఎప్పుడు కూడా నిన్ను పవిత్రపరుస్తూనే ఉంటుంది, నిన్ను పరిశుద్ధ లోకానికి తీసుకెళ్తుంది. అలా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. క్రైస్తవులు రక్తాపరాధుల అనే పాఠం గురించి B2 రాసే వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉన్నాయా అడగండి. ఇప్పుడే క్లారిఫికేషన్ చేస్తా. ఈ పాఠం గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైందా? B2 రాసే వాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 అర్థమైందా? ఎగ్జామ్ వస్తే రాస్తారా? వెరీ గుడ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. పరమందు ఆశీనుడై ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నిజమే తండ్రి, ఈరోజు ఏ రక్తం అయితే మమ్మల్ని క్షమించిందో, ఏ రక్తం అయితే మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధులుగా చేసిందో, ఏ రక్తం అయితే మమ్మల్ని అందరినీ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దిందో కన్న తండ్రి, ఏ రక్తం అయితే మమ్మల్ని అందరినీ విమోచించిందో కన్న తండ్రి, ఆ రక్తాన్ని మేము అందరం కూడా తృణీకరిస్తున్నాం నాయన. అపవిత్రంగా ఏం చేస్తున్నావు కన్న తండ్రి, చాలా తేలిగ్గా తీసుకుంటున్నావు కన్న తండ్రి. మా జీవితాన్ని ఇంకా పాపభూయిష్టంగా మేము మార్చుకుంటున్నాం కన్న తండ్రి. అట్లాంటి వాళ్ళని నూతనపరచడం మరలా అసాధ్యం అని చెప్పారు కన్న తండ్రి. ఆ లిస్టులో మేము ఉండకుండా కన్న తండ్రి, చేసిన పాపాలని ఒప్పుకుని మీ పాదాల చెంత మొరపెట్టుకుని పశ్చాత్తాపడు. ఒకనాడు దావీదు గారు ఏ విధంగా అయితే పశ్చాత్తాపడి ఏడ్చాడో కన్న తండ్రి, మేము కూడా అలాగే మా పాపాల నిమిత్తం, మా తప్పుల నిమిత్తం, సహోదరుల నిమిత్తం మేము చేసే నేరారోపణ, సహోదరుల నిమిత్తం మేము చేసే ప్రతి నేరాన్ని బట్టి మీ పాదాల చెంత మొరపెట్టుకుంటూ క్షమాపణ పొందుకుంటూ ముందుకెళ్లే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి తండ్రి. మేము మాత్రం ఖచ్చితంగా రక్తాపరాధులుగా ఎప్పటికీ ఉండకూడదు కన్న తండ్రి. ఎందుకంటే రక్తాపరాధులు మీరు క్షమించరని చెప్పారు కన్న తండ్రి. అట్టి ధీనమైన దౌర్భాగ్యమైన స్థితి మా అందరికీ రాకుండా మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని, మీ కాపుదలలో మీలో కలిసి జీవించే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి.
చేరవచ్చిన ప్రతి కుమార్తెను కుమారుణ్ణి మీ స్వాధీనపరుచుకుని కన్న తండ్రి పేరు పేరున దీవించమని అర్థిస్తున్నావు తండ్రి. ఈరోజు ఆపరేషన్ చేసుకున్న మీ కుమారుడు ప్రశాంతుని జ్ఞాపకం చేసుకున్నారు, మంచి ఆరోగ్యాన్ని దయచేశారు. ముందు కూడా తండ్రి త్వరగా మీ కుమారుని సంపూర్ణ ఆరోగ్యంగా నిలబెట్టి తండ్రి మీ పనిలో ముందుకు సాగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఇంకెవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో కన్న తండ్రి వారందరిని బట్టి మీ పాదాల చెంత మొరపెడుతున్నావు తండ్రి. మమ్మల్ని అందరినీ క్షమించి మరొక అవకాశం ఉండి కన్న తండ్రి. మేమందరం కూడా ప్రతి నిత్యం రేగుతూ మీ మాట చేత బలపడుతూ ఆత్మల రక్షణే ధ్యేయంగా మేము ముందుకు వెళుతూ తండ్రి అనేక మందిని రక్షించే భాగ్యాన్ని, అనేక మందిని పాదాల చెంతకు తీసుకొచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రతి నిత్యం ప్రతిరోజు మీ కార్యక్రమాలు చేస్తూ మీ కుమారుడు త్యాగాన్ని బలిని మేము జ్ఞాపకం చేసుకుంటూ కన్న తండ్రి, మీ ప్రేమను ఎప్పుడు మేము స్మరణకు తీసుకొచ్చు కన్న తండ్రి, మీ కుమారుడు యొక్క ఆత్మ యొక్క కృపను ఎప్పుడు కూడా భద్రం చేసుకుని ముందుకెళ్లే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని, పేరు పేరున అందరినీ దీవించమని, అందరికీ మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని అర్థిస్తూ క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.